హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, ఈరోజు తారీఖు 2026 ఆగస్టు 12. ఓకే, ఈ వీడియోలో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఇది మీరు పాటిస్తే కనుక కొంతవరకు మీకు హ్యాపీ. ఏంటంటే ప్రతి నెల కూడా ఇప్పుడు మన క్యాలెండర్ ఉంది కదా, క్యాలెండర్లో ప్రతి నెల కూడా 2 తారీఖుల్లో మీకు అవి ఎంత ముఖ్యమైన పనులైనా సరే ఆ 2 తారీఖుల్లో మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళకపోవడం మంచిది. అంటే ఎవరిని కలవడానికి అవ్వచ్చు, లేదంటే ఏంటంటారు, ఏమైనా మీకు డబ్బులు వచ్చే పనులు అవ్వచ్చు. అవి ఎన్ని కోట్ల రూపాయలు మీకు తెచ్చిపెట్టే పనులు ఉన్నా సరే ప్రతి నెల కూడా ఆ 2 తారీఖుల్లో, కేవలం ఆ 2 తారీఖుల్లో మాత్రమే బయటకు వెళ్ళొద్దు. ఇది నేనేదో కొత్తగా తెలుసుకున్నది కాదు. ఆల్రెడీ మీరు న్యూస్లో చూడండి, లేదంటే ఎందులోనే గూగుల్లో చెక్ చేయండి, ఇంటర్నెట్లో చెక్ చేయండి, ఎక్కడైనా సరే చెక్ చేయండి. ఈ 2 తారీఖుల్లో మీకు మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది. మంచి అంటే ఫర్ సపోజ్ ఏదైనా ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేయడం అవ్వచ్చు, ఇలాంటివి ఏవైనా సరే అవ్వచ్చు. అవి కూడా 1% లేదంటే 2% మాత్రమే. మిగతా 98 or 99% అన్నీ చాలా భయంకరమైన సంఘటనలే. చాలా మీరు ఒకసారి ఎక్కువ వద్దు కానీ మన క్యాలెండర్ తీసుకుంటే ఒక 1947 అంటే 1947 మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం నుంచి ఇప్పుడు ఈ 2026 వరకు మీరు చెక్ చేసుకుంటే ప్రతి నెల క్యాలెండర్లో చెక్ చేయండి. ఆ 2 తారీఖుల్లో అంటే ప్రతి నెల ప్రతి తారీఖుల్లో కూడా జరుగుతూ ఉంటాయి, భయంకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రత్యేకించి ఈ 2 తారీఖుల్లో జరిగినవి చూసుకుంటే మాత్రం ఆ మిగతా 29 రోజుల్లో, ఆ నెల జరిగిన 29 రోజుల్లో జరిగిన సంఘటనలు పెద్దగా ఏం కాదులే అనిపిస్తుంది మీకు. అంత భయంకరమైనవి జరుగుతాయి సంఘటనలు. అంటే ప్రమాదాలు అవ్వచ్చు, ఏమైనా భయంకరమైన సంఘటనలు అవ్వచ్చు. అంటే చెడే ఎక్కువ జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా అవ్వడం జరగవచ్చు, ఏవైనా సరే జరగడం, అవి ఏవైనా సరే ఈ 2 తారీఖుల్లోనే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. గూగుల్, ఇంటర్నెట్, తర్వాత న్యూస్ కానీ, న్యూస్లో ఏదైనా ఛానల్ చెక్ అలా ఒకసారి రివైండ్ బ్యాక్కి వెళ్ళండి. ప్రతి నెల ఇప్పుడు నేను చెప్పబోయే 2 తారీఖుల్లోనే చాలా భయంకరమైన సంఘటనలు జరిగి ఉంటాయి ఆల్రెడీ. ఓకే, ఇక ముందు కూడా జరుగుతాయి. ఇంకా ఎవరు మార్చలేరు. ఆ 2 తారీఖుల్లో మాత్రం అదేంటారు, దేవుడు రాసి పెట్టేశాడు అన్నట్టుగా ఆ 2 తారీఖుల్లో చాలా ప్రమాదం. మీరు నమ్మండి, నమ్మకపోండి, మీరు ఏమైనా అనుకోండి, ఎలాగైనా ఊహించుకోండి, కానీ ఈ 2 తారీఖుల్లో మాత్రం మీకు ఎన్ని పనులున్నా, మరీ ఇంటి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరం వరకు వెళ్ళినా పర్లేదు, కానీ ఇప్పుడు వెళ్ళినా పర్లేదు, అది మీ ఇష్టం. కానీ నా ఉద్దేశం అయితే ఈ 2 తారీఖుల్లో దయచేసి మీరు ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు అని నేను చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా. ఎందుకంటే మీ ప్రాణం కంటే ఏమీ ఎక్కువ కాదు కదా. ఫర్ సపోజ్ మీకు కొన్ని కోట్ల రూపాయలు తెచ్చిపెట్టే విషయమే అవ్వచ్చు, లేదంటే ఎవరైనా అర్జెంటుగా కలవాలి, అర్జెంటుగా బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, ఏవైనా అవ్వచ్చు. కానీ అవన్నీ కూడా మీ ప్రాణం కంటే ఎక్కువేం కాదు కదా. ఒకసారి ఆలోచించండి. ఓకే, మీ ప్రాణం కంటే ఎక్కువేం కాదు కదా. సో నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది, నాకు తెలిసినంతవరకు నేను అబ్జర్వ్ చేసిందే చెప్తున్నాను. నేను ప్రతి నెల కూడా మీకు చెక్ చేసుకోండి. ఇంకా ఆ డేట్లు చెప్పలేదు, చెప్తాను ఇప్పుడు. ఆ 2 తారీఖు లేట్ ఇప్పుడు చెప్తాను, వీడియో లాస్ట్లో చెప్తాను. ఓకే, చెక్ చేసుకోండి. ప్రతి నెల కూడా ఎక్కువ వద్దు, ఒక 1900 సంవత్సరం నుంచి తీసుకుంటారో ఈ 2026 వరకు, లేదంటే 1947 మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2026 వరకు తీసుకుంటారో ఒక్కసారి అలా రివైండ్ చేసి ఒకసారి న్యూస్లో అలా బ్యాక్ వెళ్ళండి. ఈ 2 తారీఖుల్లో జరిగిన విషయాలు చాలా భయంకరమైన సంఘటనలు ఉంటాయి. ఎక్కడో మంచి విషయాలు 1-2 ఉంటాయి తప్ప మిగతా 100లో 99% చాలా భయంకరమైనవే జరిగి ఉంటాయి. సో అందుకని చెప్తున్నాను, ఈ 2 తారీఖుల్లో దయచేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా ఉండి శుభ్రంగా ఏదైనా హ్యాపీగా ఇంట్లో ఉండడం బెటర్. ఆ 2 తారీఖుల్లో మాత్రం. ఆ 2 తారీఖులు ఏంటంటే 13, 26. మళ్ళీ చెప్తున్నాను, 13, 26 ఈ 2 తారీఖుల్లో మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోవడం మంచిది అని అడిగితే. మీ ప్రాణాల కంటే ఎక్కువేం కాదు కదా. సో ఇది చాలామందికి ఎవరికీ తెలియదు, కొంతమందికే తెలుసు ఈ విషయం. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, 13,
26 ప్రతి నెల కూడా క్యాలెండర్లో ప్రతి నెల కూడా ఇప్పుడు 2026 తర్వాత 2027 2028 2029 2030 అది ఏ సంవత్సరం క్యాలెండర్లో అయినా సరే ఈ ప్రతి నెల ఈ 2 తారీఖుల్లో దయచేసి ఇంట్లోంచి బయటకు వెళ్ళకపోవడం మంచిది. మీ ప్రాణాల కంటే ఎక్కువేం కాదు కదా ఏ విషయమైనా సరే, అది అలాంటి అంత మంచి విషయమైనా సరే. ఓకే, 13/26. ఓకే, థ్యాంక్ యూ.